హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కుట్టేసిన బ్లౌజ్కి ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ బ్లౌజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే అనుకున్నాను ఇలా అయితే వర్క్ చేసుకోవాలని. బట్ నేను ఫస్ట్ అయితే సింపుల్గా చిన్న బీడ్స్తో అయితే వర్క్ చేద్దాం అనుకున్నాను. చిన్న బీడ్స్తో వర్క్ అంటే చాలా టైం పట్టేస్తుంది, అంత టైం అయితే లేదండి. సో అందుకే నేను క్రిస్టల్స్ అనేది తీసుకున్నాను. క్రిస్టల్స్ అయితే చూడడానికి లుక్ వైజ్ బాగుంది అండ్ మన వర్క్ కూడా త్వరగా ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ నేను వైట్తోనే హైలైట్ చేయాలనుకున్నాను. మధ్యలో మల్టీ కలర్స్తో వర్క్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి 2 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి గ్రీన్, ఇంకొకటి పర్పుల్లో తీసుకున్నాను. సో సెల్ఫ్ కలర్ అయినా సరే మనకి షైనింగ్ ఉంటుంది కాబట్టి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇలాంటి క్రిస్టల్ వర్క్ చేయడానికి మనం నార్మల్గా హెమ్మింగ్ చేసే నీడిల్స్ అనేది పని చేయవండి, ఎందుకంటే అవి లావుగా ఉంటాయి కాబట్టి క్రిస్టల్స్లోకి వెళ్ళవు. సో సపరేట్గా ఈ నీడిల్స్ అనేది అమ్ముతారు. మనం ఎక్కడైతే ఈ క్రిస్టల్స్ అనేది కొనుక్కున్నామో వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ అయితే నేను వైట్ క్రిస్టల్స్తో ఈ అవుట్లైన్ అంతా కూడా స్టిచ్ చేసేస్తానండి. అలానే అటుపక్కన కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో మనం 1 by 1 గ్యాప్ లేకుండా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వర్క్ అనేది పెద్ద కష్టం కాదు, కానీ అలా అని సింపుల్ కూడా కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం వర్క్ చేసేది నెట్ మీద కదా. సో నెట్ అనేది కొంచెం డెలికేట్గా ఉంటుంది, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వర్క్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ క్లాత్ మీద మనం ఎలా స్టిచ్ చేస్తే అలానే ఉంటుంది, బట్ నెట్ అనేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో స్టిచ్ చేసినప్పుడు మరీ టైట్గా లాగినా నెట్ అనేది చిరిగిపోతుంది. అలా అని మరీ లూజ్గా వదిలేస్తే క్రిస్టల్ అనేది సరిగ్గా నిలబడదు. అందుకే కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. క్రిస్టల్ అనేది కరెక్ట్గా అటు ఇటు జరగకుండా ఆ ప్లేస్లోనే ఉండేలాగా అయితే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసి తర్వాత వర్క్ చేద్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర ఉన్న ఫ్రేమ్ అనేది ఒకటి పెద్దది అయిపోయింది, ఇంకొకటి చిన్నది అయిపోయింది. పెద్ద ఫ్రేమ్ పెడదామా అంటే అస్సలు సెట్ అవ్వట్లేదు, పోనీ చిన్న ఫ్రేమ్ పెడదామా అంటే మొత్తం కవర్ అవ్వట్లేదు. సో ఏమైనా అడ్జస్ట్ చేసినప్పుడు నెట్ అనేది చిరిగిపోతుందేమో అని చెప్పి ఇంకా నార్మల్గానే వర్క్ చేసేసాను. కొంచెం టఫ్గానే ఉందిలేండి, బట్ మనకి వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగానే చేసుకుంటాం కదా. సో నేను ఒక 8 hours అయితే పట్టింది టోటల్గా ఈ వర్క్ అంతా ఫినిష్ అవ్వడానికి. బట్ 1 dayలో అయితే చేయలేదండి, ఒక 2 days టైం పట్టింది. ఎందుకంటే నాకు వేరే పనులు కూడా ఉంటాయి కదా. సో మధ్యలో అయితే ఈ వర్క్ అనేది చేశాను. సో ఇక్కడ చూడండి, క్రిస్టల్స్ అనేది మనం సరిగ్గా స్టిచ్ చేయలేదంటే ఒకటి పైకి ఒకటి కిందకి అన్నట్టు వస్తుంది. అదే మీకు ఇక్కడ తెలియాలని చెప్పి చూపిస్తున్నానండి. సో ఇవన్నీ కూడా మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 1 side స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో మీకు తెలియాలని చెప్పి. సేమ్ సెకండ్ వైపు కూడా మనం ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, దగ్గరగానే స్టిచ్ చేశాను. మీకు తెలుస్తుంది కదా, గ్యాప్ అనేది లేకుండా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా 2 sides స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి బటర్ఫ్లైకి మధ్యలో లైన్స్ అనేది వస్తాయి కదా. సో ఆ లైన్స్ అనేది ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఈ లైన్స్ అనేది కూడా నేను ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసేస్తున్నానండి. నాకు ఎలా బాగుందనిపిస్తే అలా డ్రా చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్టు డ్రా చేసుకోండి. మీకు వీడియోలో కూడా నేను డ్రా చేసిన లైన్స్ అనేది అంతగా కనిపించట్లేదండి, ఎందుకంటే నేను ఫ్లోర్ మీద పెట్టి డ్రా చేసేసాను కదా. అక్కడ ఏదైనా కింద పెట్టి డ్రా చేసి ఉంటే మీకు కనిపించుండేది. ఏం అనుకోకండి, నేను ఆ టైంలో బిజీ ఉండడం వల్ల అలా పెట్టి డ్రా చేసి చూపించాలి అనే థాట్ కూడా రాలేదు. బట్ నేను వర్క్ చేసిన తర్వాత చూపిస్తాను. నేను లైన్స్ అనేది ఎలా డ్రా చేసుకున్నానో మీకే అర్థమవుతుంది. మిడిల్లో కూడా వర్క్ చేసేసిన తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉందండి. సో నాకైతే ఇలానే నచ్చేసింది, వేసుకుని కూడా చూసుకున్నాను, బాగుంది. బట్ చెప్పాను కదా, డిజైన్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసేయడం వల్ల నేను మళ్ళీ వర్క్ అనేది చేసుకున్నాను ఈ సైడ్స్ అండ్ మిడిల్లో కూడా. సో అది కూడా చూపిస్తానండి. బట్ అవుట్లైన్ వర్క్ చేయడానికి అండ్ మిడిల్లో వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే అవుట్లైన్స్ వర్క్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది పక్కన సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది. బట్ మిడిల్లో వర్క్ చేసినప్పుడు చాలా కష్టం అయిపోయిందండి. సో మీ దగ్గర కరెక్ట్ ఫ్రేమ్ ఉంటే ఫిక్స్ చేసుకుని అప్పుడు వర్క్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా వర్క్ చేయాలంటే మాత్రం చాలా టఫ్ అయిపోతుంది. సో నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది.
ఆల్రెడీ 2 కలర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, గ్రీన్ అండ్ పర్పుల్. వీటితో పాటు ఇంకొక 3 కలర్స్ తీసుకున్నానండి. లైట్ ఆరెంజ్, ఎల్లో, పింక్ తీసుకున్నాను. అంటే మనం మల్టీ కలర్స్ అని అనుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక 5 కలర్స్ అన్నా లేకపోతే బాగోదని చెప్పి ఇంకొక 3 కలర్స్ తీసుకున్నాను. ఈ 5 కలర్స్ క్రిస్టల్స్ని కూడా ఒక దాంట్లో వేసుకుంటున్నానండి, కొన్ని చొప్పున. ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేయడం అనేది ఇంకా చూపించను. సో నా ఐడియా ఎలా ఉంది అనేది మీకు తెలియడం కోసం అయితే ఇవన్నీ మిక్స్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే టైం లేదు కాబట్టి గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ స్టిక్ చేస్తే ఆ క్రిస్టల్స్ అనేది ఉండవండి, ఊడిపోతాయి. సో ఖచ్చితంగా ఇక్కడ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. బట్ ఈ స్టిచ్ చేయడం కూడా మీకు వీడియోలో చూపించానంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం, బోరింగ్గా అనిపించడం తప్ప ఇంకేం ఉండదు. సో అందుకే నేను నా ఐడియా ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ నేను ఈ 4 కార్నర్స్ని కూడా ఇప్పుడు చూపించిన విధంగా వర్క్ చేయాలనుకున్నానండి. ఎందుకు కార్నర్స్లోనే వర్క్ చేయాలనుకున్నానంటే నేను డిజైన్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసేసానని చెప్పాను కదా. సో ఈ విడ్త్ అనేది మనకి ఎక్కడ పెరిగింది అంటే పైన కార్నర్స్ అండ్ కింద కార్నర్స్లోనే మనకి విడ్త్ అనేది పెరిగింది. సో నార్మల్గా మనం బ్లౌజ్ డీప్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మిగతాది నాకు ఎక్కడ ఎక్కువ అయింది అనిపించిందో అక్కడే వర్క్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ కార్నర్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది. మీకు 1 సైడ్ పార్ట్లో చూపిస్తున్నాను, సెకండ్ పార్ట్ కూడా మనం అలానే చేసేసుకోవాలి. బట్ నేను ఈ పళ్ళు పార్ట్ దగ్గర వచ్చే కార్నర్కి అయితే వర్క్ చేయట్లేదండి. ఎందుకంటే అక్కడ మనకి పళ్ళు అనేది వచ్చేస్తుంది, కవర్ అయిపోతుంది కాబట్టి అక్కడ చేయట్లేదు. ఓన్లీ 3 కార్నర్స్కే వర్క్ అనేది చేయాలనుకున్నాను. ఈ కార్నర్స్ అనేది నేను హ్యాండ్తోనే స్టిచ్ చేసుకున్నానండి. బట్ నాకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీగా అనిపించింది. అప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి గ్లూ పెట్టి అక్కడక్కడ క్రిస్టల్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.